అందరికి నమస్తే. చిన్నప్పుడు అందరికీ ఒకటే న్యాయం భారతదేశంలోని ఒకటే న్యాయం, ఒకటే చట్టం అని చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. పెద్దయిన తర్వాత చూస్తే అందరూ ఒకటే న్యాయం. అది ఎక్కడుందనిపిస్తుంది. రాజకీయ నాయకుడికి ఒక న్యాయం, ఎస్సీ, ఎస్టీలకు ఒక న్యాయం, డబ్బు ఉంటే ఒక న్యాయం, డబ్బు లేకపోతే ఒక న్యాయం. చివరికి సర్పంచ్ లెవెల్లో కూడా న్యాయాలు మారిపోతున్నాయి. విచిత్రం ఏంటంటే, సపోజ్ నేను ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఎవరన్నా కొట్టాను, సపోజ్ ఎవరన్నా కత్తితో పొడిచాను, ఏమైంది? సాయంత్రానికి తీసుకెళ్ళి లోపలేస్తారు నన్ను. ఎవడో కూడా తెలియదు. అంటే నీ దగ్గర డబ్బు ఉంటే ఎదుటి వ్యక్తిని చంపేసేసి నాకు మానస్థితి బాగాలేదు అని సర్టిఫికేట్ తెచ్చుకుంటే నువ్వు నిర్దోషివి. లేదు, మా మావిగన్ లాగా బాబాయిని చంపేసేసి, సరే చంపాడో లేదో, ఒక పెద్ద మనిషి చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఆయన చనిపోయే టైంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, అసలు ఎవరు చంపారు ఏం సంగతి అని ఎవరికి తెలియదు ఇప్పటివరకు. సరే నువ్వు పోయావు, ఇంకో గవర్నమెంట్ వచ్చింది, పాపం చనిపోయిన ఆ పెద్ద ఆయన కూతురు ఆ పేపర్లు పట్టుకొని కేసుకి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తిరుగుతుంది. ఇప్పటివరకు అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని ఆ కేసుని ఈ పోలీసులు మరి కనిపెట్టలేకపోతున్నారు. మరి ఎవరిది అసమర్థత? పోయిన గవర్నమెంట్దా? మరి ఈ గవర్నమెంట్లో ఉండి ఏం చేయలేకపోతున్నారు ఎందుకు? ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ని ఫ్యామిలీని దూషించారు, లోకేష్ బాబుని అట్టన్నారు, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారని కేసులు పెట్టి వాళ్ళ లోపలేశారు తప్పితే, అంటే మిమ్మల్ని తిడితే మిమ్మల్ని చేస్తే అప్పుడు యాక్షన్ తీసుకొని చేస్తారా? మరి పెద్ద ఆయన చనిపోయాడు, ఇప్పటి వరకు ఏమీ తెలియదు, మరి ఎవరు చంపారో కూడా తెలుసుకోలేకపోతున్నారా? ఇదేమి న్యాయమయ్యా బాబు?